నమస్కార్. ఈరోజు అనగా ఆగస్టు 31వ తారీఖు వాతావరణ సూచనలు తెలియజేసిన వారు ఎస్టెల్లా, ప్రధానాధికారి, వాతావరణ కేంద్రం, అమరావతి. నిన్న రాష్ట్రం అంతా కూడా చాలా చోట్ల వర్షం పడింది. గత 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలలో 18 సెంటీమీటర్, ఏలూరు జిల్లాలో 15 సెంటీమీటర్, గుంటూరు మరియు వెస్ట్ గోదావరి జిల్లాలో 11 సెంటీమీటర్, వైఎస్ఆర్ జిల్లాలో 9 సెంటీమీటర్ మరియు పల్నాడు జిల్లాలో 7 సెంటీమీటర్ నమోదైంది. నిన్న పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈరోజు రాత్రి విశాఖపట్నం మరియు గోపాల్పూర్ మధ్య కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం వల్ల ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు రాష్ట్రం అంతా కూడా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఆగస్టు 31వ తారీఖు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు 1-2 చోట్ల అత్యధికంగా భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. మిగతా జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు రేపు ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు ఏఎస్ఆర్, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్, అనంతపూర్ జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. సముద్రంలో ఈదురుగాలులు గంటకి 45 నుండి 55 కిలోమీటర్, అత్యధికంగా 65 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోనికి ఈరోజు మరియు రేపు వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. మరియు లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు, రేకుల షెడ్లు, పూరి గుడిసెలలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతాలకి వెళ్ళాలి. చెట్లు మరియు ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల వరదల ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నమస్కారం.